సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉండాల్సింది మామిడికాయ పప్పే. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. అంత బావుంటుంది. సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి నేనే ఇది థర్డ్ టైమ్ చేయడము. ఈసారైతే నేను పెసరపప్పుతో చేశాను. రియల్లీ చాలా టేస్ట్ వచ్చింది. కందిపప్పు కన్నా హైలైట్ వచ్చింది. అంత బావుంది టేస్ట్ అయితే. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు తీసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అందులోనే ముందు మామిడికాయలు అంటే కొంచెం టేస్ట్ చూడాలి. పుల్లగా ఉంటే ఒకటి ఎనఫ్. కొంచెం స్వీట్‌గా ఉంటే 2 ఏసేసుకోండి. పులుపు తక్కువగా ఉంటే. ఇంకా మామిడికాయలేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసేసుకొని కుక్కర్‌లో పెట్టేసేసుకోవాలా. ఒక 3 విజిల్స్ తర్వాత తీసేయాలా. మెత్తగా ఉడికిపోతుంది. పెసరపప్పుగా ఫాస్ట్‌గానే ఉడికిపోతుంది. ఇంకా పోపు పెట్టేసేసుకోవాలా. ఒక చిన్న పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే మెంతి. మెంతి చాలా ఇంపార్టెంట్. చాలా టేస్టీ వస్తుంది. మెంతి వేస్తే అదొక రకమైన ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా మెంతి, అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా పోపు రెడీ అయిపోతది. ఇంకా ఈ పోపుని ఉడకబెట్టుకున్న పప్పులో యాడ్ చేసేసుకోవాలి. రియల్లీ చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత బావుంటుంది. సమ్మర్‌లో అసలు వెజిటబుల్స్ ఏవి టేస్టీగా ఉండయి. ఒక్కసారి ఇలా మామిడికాయ పప్పు ట్రై చేయండి. చాలా బావుంటుంది. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీలో ఎంతమంది మామిడికాయ పప్పు లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి.